ఏ చిన్న సంఘటన జరిగినా ఆయన అతిగా స్పందిస్తున్నారు. చంద్రబాబు ఇందుకు భిన్నంగా అతిగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించారు. దీంతో ధర్మ వడ్డీకి అప్పులిచ్చే వారిని కూడా పోలీసులు వేధించి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. అంతేకాకుండా ఈ చర్య వల్ల గ్రామాలలో అప్పులిచ్చేవారు లేని పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకొచ్చిన ఏడాదిన్నర తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సాధించింది చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి ఏర్పడింది. తెలంగాణలో ఏడాదిన్నరలో అధికార పక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితి బలం పెరగగా ఏపీలో అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ బలం తగ్గుతోంది.